ఎందుకంటే వైఫల్యాలు పెరిగే కొద్దీ వాళ్ళ మధ్య విభేదాలు పెరుగుతాయి. లేకపోయేట్లయితే వైఫల్యాలని ఇద్దరు కలిసి పంచుకున్న తర్వాత లాస్ట్ మినిట్ లో పవన్ కళ్యాణ్ వచ్చి నేను వైఫల్యాల కారణంగా వైఫల్యాన్ని వచ్చానంటే, అంటే మీరు 4 ఏళ్ళు 5 ఏళ్ళు చివరి దాకా ఉండి అనుభవించి అధికారం అనుభవించి చివరికి వచ్చి కబుర్లు చెప్తున్నా, నిన్ను నమ్మేందుకు మేము ఎందుకు నమ్మాలి అనేటువంటి ప్రశ్న వస్తుంది. మరి చంద్రబాబు నాయుడు మీద కూడా వచ్చింది అదే కదా. చివరి రోజుల్లో ఆయన యాత్రల పేరుతో ఢిల్లీలో జరిపినటువంటి ప్రదర్శనలు ఇవన్నీ ఎన్ని చేసినా గానీ ఆయన ఓటమిని తప్పించుకోలేకపోయారు. ఇప్పుడే పక్కకు వచ్చేసి పూర్తిగా ఎమర్జీ అయితే బెటర్ అంటారా? మరి బెటరా అనేది ఒక జర్నలిస్ట్ గా బెటరా కాదా అని నేను చెప్పను, వాళ్ళు తెలుసుకోవాలి. కానీ ఉన్న సిచ్యువేషన్ అయితే ఒక విపత్కరమైనటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. బీజేపీకి కూడా ఒక విపత్కరమైన పరిస్థితి. ఎందుకు బీజేపీకి విపత్కరం అంటే, కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు లేకపోతే కేంద్రంలో నరేంద్ర మోడీ లేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు లేదా ఈ విధమైనటువంటి పరిస్థితులే వస్తే మొత్తం పార్టీని టోకుగా కొనేయగలిగినటువంటి శక్తి బీజేపీకి ఉంటది. తెలుగుదేశం పార్టీని మొత్తం టోకుగా కొనేసినా కొనేస్తారు. మనం చూసాం కదా, రాజ్యసభ పక్షాన్ని మొత్తాన్ని కొనేసి విలీనం చేసుకున్నారు కదా సీఎం రమేష్, సుజనా చౌదరి, మోహన్ రావు ఇట్లాంటి వాళ్ళందరినీ. అందుకని అంత సిచ్యువేషన్ ఇప్పటికైతే లేదు. ఒకవేళ అదే కనుక జరిగేట్లయితే అది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి ఆత్మహత్య అవుతుంది. ఎందుకంటే సొంత పార్టీలను మింగేస్తుంది అనేటువంటి ఇప్పటికే ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని కూడా మింగేసింది అనుకోండి, అది ఇక ఖరారే, ఇంకెవడో దాని వైపు చూసే పరిస్థితి ఉంది. అందుకని ఒక విధంగా చెప్పాలంటే మొదటి 8 నెలలు 9 నెలల్లోనే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటది అనేటువంటిది 3 పార్టీల కూటమిలో అనూహ్యమైనటువంటి పరిణామం. ఎందుకంటే ఒక విధంగా వైఫల్యం తెలంగాణతో పోలిస్తే మొదటి ఏడాదిలో అమలు జరిపినటువంటి వాళ్ళ వాగ్దానాలు వాటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో అటువంటి సిచ్యువేషన్ లేదు. ఒకే ఒక్క వాగ్దానం అమలు జరిపారు. ఎంతకాలం కబుర్లు చెప్తారు మిగిలినటువంటివి? అందుకని ఒక విధంగా తెలంగాణ కంటే అక్కడ ఆర్థికంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది. రెండోది, ఇక్కడ 2 పార్టీలు ఉన్నాయి రేవంత్ రెడ్డికి, అక్కడ ఒకే ఒక పార్టీ ఉంది వైసీపీ. నిరంతరం దాడి చేస్తుంది. వైసీపీకి బలంగా ఉండేటువంటి మీడియా సంస్థలు మద్దతు ఉన్నది. ఒక ఏమైనా సరే మా నాయకుడు తప్పు చేసినా ఒప్పు చేసినా నాయకుడితోనే అని వెళ్ళేటువంటి వాళ్ళు తెలుగుదేశానికి కూడా ఉన్నారు, వీళ్ళకి కూడా ఉన్నారు. అందుకని ఒక విధంగా చెప్పాలంటే మొదటి ఏడాదిలోనే వీళ్ళ మధ్య కొన్ని సమస్యలు అయితే ఉత్పన్నం అయ్యాయి. అవి మిత్రభేదాలుగా ఉన్నాయి తప్ప, మిత్ర వైరుధ్యాలుగా ఉన్నాయి తప్ప ఇప్పుడు శత్రు వైరుధ్యాలుగా మారే పరిస్థితి ఇంకా రాలేదు. భవిష్యత్తు మనం చెప్పలేము. దానికి ఎవరు కారకులు అవుతారు? పవన్ కళ్యాణ్ కారకులు అవుతారా, చంద్రబాబు నాయుడు కారకులు అవుతారా, లేదా వీళ్ళిద్దరిని ఆడిస్తున్నటువంటి నరేంద్ర మోడీ కారకులు అవుతారా అనేది మనం చెప్పలేము. రైట్ సార్. ఇక అంటే ఇంకో పరిణామం వల్లభనేని